చేపలు చూపులతో పిల్లల్ని పెంచుతాయి. చేపలు అందుకే గట్టునే పడతాయి. దుబ్బులు అవి ఉండే చోట కొన్ని ప్రత్యేకించి చేప గుడ్లు పెట్టే దుబ్బు గడ్డిని ఏమంటారు? చేప దుబ్బు అంటారు. ఆ చేప దుబ్బుని కుక్క కరిచిన చోట దాని రసం వేస్తే కుక్క కాటు తగ్గుతుంది. కుక్క కాటుకు చేప దుబ్బు. మన కర్మ కొద్దీ చెప్పు దెబ్బ అయింది. అది మనకు పలకడం చేతకాక. నేను వెటర్నరీ డాక్టర్ని అడిగాను, ఏమంటే కుక్క కాటుకు చెప్పుతో కొడితే తగ్గుతుంది అంటే, వాచిపోయి చచ్చిపోతాడు సార్ అని చెప్పారు. చెప్పు అంటే దుమ్ము సార్, చెప్పుతో కొట్టడం, మరి కుక్క కాటుకు చెప్పు దెబ్బను ఉంది కదండి. ఏమో సార్ నాకేం తెలుసు, మీరే కనుక్కోవాలన్నాడు. నేను కాస్త కావ్యాలన్నీ చదువుతుంటే నాచన సోమన కావ్యంలో ఓ చోట చేపదుబ్బు అని వాడాడు. ఓ ఇదోటి ఉందా అనుకున్నా. చదలవాడ జయరామశాస్త్రులు గారిని దానికి వ్యాఖ్యానం రాస్తూ చేపదుబ్బు అని దానికి పేరు అందించాడు. దుబ్బుగా పెరిగిన గడ్డి, దాంట్లో చేప గుడ్లు పెడుతుంది, అందుకని చేపదుబ్బు అన్నారు అన్నాడు. ఇప్పుడు కుక్క కాటుకు వాడాల్సింది చేపదుబ్బమ్మ, చెప్పు దెబ్బ కాదు, మన అజ్ఞానం. ఆ చేపదుబ్బు, ఆ దుబ్బు గడ్డి పెరుగు అక్కడ పెడుతుంది గుడ్లు గట్టుని. అందుకే ఇది వచ్చి ఏం చేస్తుంది, దగ్గరికంటా వస్తుంది. మరి దాని నీటిలోంచి బయటకు వస్తే అది చచ్చిపోతుంది. అలా ఉండి అలా 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 చూసి నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగున్నాయి అదిగో అదేదో చూస్తుంది, నాకేసి అప్పుడే వచ్చేసింది, దీనికి పెళ్లి చేసేయాలి అనుకుంటూ ఉంటుంది. అది ఇలా దీని చూపులతో, చేపల చూపులతో పెంచుతాయి. పక్షులు పొదుగుతాయి అంటే స్పర్శ ద్వారా పెంచుతాయి. తాబేలు స్పర్శ లేదు, చూపు లేదండి, దూరంగా ఎక్కడో ఉండి ధ్యానంతో పెంచుతోందమ్మా పిల్లల్ని. ఆ ధ్యానంతో మనం భగవద్భక్తిని పెంచలేమా? భగవద్భక్తిని పెంచలేమా? భగవంతుడిని మనలోకి ఆహ్వానించలేమా? అది ఇంద్రియ నిగ్రహం. అలా ఇంద్రియ నిగ్రహంతో భగవంతుడి వైపు మనస్సు మళ్లించి ప్రయత్నం చేయాలి. కానీ మరి జంతువుల్లో ఉండిపోతే ఎలాగండి?